శివరాత్రికి ఫాస్టింగ్ ఉండడం వల్ల బాడీ, మైండ్, సోల్ ఇదంతా క్లీన్ అవుతుంది. నేను తెలుసుకున్న కొన్ని విషయాలు ఇవాళ చెప్తాను. మనం ఫుల్ డే ఫాస్టింగ్ చేయడం వల్ల బాడీలో ఉన్న టాక్సిన్స్ బయటికి పోయి మన మెటబాలిజం ఇంక్రీజ్ అవుతుంది. దేవుని తలుచుకుంటూ ఉండడం వల్ల మన ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అండ్ మెంటల్ పీస్ ఉండి మనం ఆలోచించే థాట్స్ క్లారిటీ ఉంటుంది. అండ్ మనం కార్బోహైడ్రేట్స్ తినకపోవడం వల్ల బ్లడ్ లో షుగర్ లెవెల్స్ బ్యాలెన్స్ అవుతాయి. ఫాస్టింగ్ వల్ల మన మైండ్ మీద, మన మనసు మీద మనకు కంట్రోల్ ఉంటుంది. దీని వల్ల మనకి ఇన్నర్ స్ట్రెంగ్త్ పెరిగి ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. దాని వల్ల మనకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. డైజెస్టివ్ సిస్టమ్ కి ఒక ఫుల్ డే రెస్ట్ ఇవ్వడం వల్ల మనకు గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ గట్ హెల్త్ ఇంప్రూవ్ అవడం వల్ల అసిడిటీ, బ్లోటింగ్, ఇండైజెషన్ తగ్గుతుంది. ఇప్పుడు ఎమోషనల్ గా మనం భక్తితో ఫాస్టింగ్ ఉండడం వల్ల గ్రాటిట్యూడ్ పెరుగుతుంది. మనం స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ ని బాగా ఫీల్ అవ్వగలుగుతాం. ఇంకా ఎక్కువ డీప్ అయ్యి మనకు స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ అనేది స్ట్రెంగ్త్ అవుతుంది. ఎక్స్టర్నల్ బ్యూటీ మీద, మెటీరియల్ థింగ్స్ మీద ఆ ఉన్న ఫీలింగ్ మనం మర్చిపోయి ఇన్నర్ స్ట్రెంగ్త్ ఎక్కువ అవుతుంది. ఇన్నర్ పీస్ ఎక్కువ దొరుకుతుంది. నేను గాడ్ కోసం ఇవాళ ఒక రోజు ఏం తినకుండా ఉన్నా అనే ఫీలింగ్ మనకు కాన్ఫిడెన్స్ ఇస్తదంట. తెలుసా, ఈ ఒక్క లైన్ నాకు చాలా బాగా నచ్చింది. బాడీ, మైండ్ ప్యూర్ గా ఉండడం వల్ల మనకు దేవుడి బ్లెస్సింగ్స్ ఎక్కువ ఉంటాయి. మీరెంతమంది ఈ శివరాత్రికి ఉపవాసం ఉంటున్నారో నాకు కింద కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.